పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా తణుకులో పోరుబాటు పట్టిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు తణుకు పట్టణంలో మాజీ మంత్రి కారుమూరి ఆధ్వర్యంలో భారీగా నిర్వహించిన నిరసన ర్యాలీ. పట్టణంలో ర్యాలీగా వెళ్లి విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేసిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు పోరుబాట నిరసన ర్యాలీలో పాల్గొన్న 3 మండలాల నుండి భారీగా పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీలో కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి కారుమూరి బూటకప్పు హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు సంపద సృష్టిస్తా అంటే ప్రజలపై భారాలు వేసే సృష్టిస్తారు అని అనుకోలేదు. సాధారణ రహదారులకు కూడా టోల్గేట్ పెట్టే ఆలోచనలో ఉన్నారంటే మీ సంపద సృష్టి ఇదా? ఎన్నికల సమయంలో కరెంటు ఛార్జీలు పెంచాము, వీలైస్తాము ఎన్నికల సమయంలో కరెంటు ఛార్జీలు పెంచము, వీలైతే తగ్గిస్తాము, నాణ్యమైన కరెంటు ఇస్తామని చెప్పారు. చంద్రబాబు గద్దెనెక్కిన 6 నెలల్లోనే ప్రజలపై 15,000 కోట్ల రూపాయలు భారాన్ని వేస్తున్న చంద్రబాబు అబద్ధపు కేర్ ఆఫ్ అడ్రస్ అని 15,000 కోట్ల రూపాయలు భారాన్ని వేస్తున్న చంద్రబాబు అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని మళ్లీ రుజువైంది. సూపర్ 6 అని చెప్పి ప్రజలను సూపర్ బాధుతున్నారు. ఒక్క పథకం కూడా అమలు చేయలేని కూటమిని ఎందుకు గెలిపించామని ప్రజలు బాధపడుతున్నారు. అసలు వీరంతా ఈవీఎంల ఎమ్మెల్యేలు, ఈవీఎం ముఖ్యమంత్రి, ఇదంతా ఈవీఎంల మహిమ అని లోకం కోడై కూస్తోంది. కూటమి ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలి, లేదంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మన వైజాగ్లో మాట్లాడారు, రాజమండ్రిలో మాట్లాడారు, ఎక్కడికక్కడ మాట్లాడి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన చెప్పినవన్నీ కూడా చేసేవారు. ఈయన ఈ రోజున ఏమాత్రం కూడా పచ్చి అబద్ధాలు చెప్పి మోసం చేసి ప్రజల నెత్తిన 15,450 కోట్ల రూపాయలు భారాన్ని మోపి 600 కరెంటు కట్టే వాళ్ళకి ఇవాళ 850 రూపాయలు కట్టేలాగా 1000 రూపాయలు కట్టే 1000 రూపాయలు కట్టే వాళ్ళకి 1,400 రూపాయలు, అలాగే ఇష్టానుసారంగా పెట్టని కరెంటు ఛార్జీలు వెనక్కి తీసుకోవాలి, తగ్గించాలి, ప్రజలను నెత్తిన భారాన్ని తీయాలి. మీరేమి పథకాలు అమలు చేయరు, పథకాలు ఎవరు? మరి సంపద సృష్టిస్తానంటే ఏమో అనుకున్నాం, సంపద సృష్టిస్తానంటే ఇలాగా అని అనుకుంటున్నాం. ఇవాళ గ్రామాల్లో రోడ్లు కూడా ట్యాక్స్ వేస్తామంటున్నారు, టోల్ గేట్లు పెడతామంటున్నారు. ఈ రకంగా చేసి అలాగే లిక్కర్, బెల్ట్ షాపులు ఇష్టానుసారంగా తాగించే కార్యక్రమం చేస్తున్నారు. ఒక్కటి కాదు, ఇల్లు గొల్ల చేస్తున్నారు. ఇంట్లో రూపాయి లేకుండా అయిపోయింది. వ్యాపారస్తులు కూడా చంద్రబాబు నాయుడు వస్తే చాలా బాగా నడిచేస్తుంది అనుకున్నారు. వ్యాపారస్తులు కూడా ఇవాళ రూపాయి బోనీ కాని పరిస్థితులు అయిపోతున్నాయి. క్రిస్మస్ చూసాం, ఎవరి దగ్గర డబ్బు లేకుండా అయిపోయే పరిస్థితి అయింది. ఇవాళ సంక్రాంతి వస్తుంది, సంక్రాంతికి కూడా ఇవాళ వస్తున్నారంటే ఆయన అమ్మఒడి, ఆవడి, ఈవడి అన్నీ కొట్టేవారు. ప్రజలందరికీ కూడా డబ్బులు పెద్ద ఎత్తున అందాయి. ప్రజలందరూ కూడా సుఖశాంతులతోటి పిల్లల్ని బాగా చదివించుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ పిల్లల ఇంజనీరింగ్ ఫీజు ఉండేది 72,000 మించకూడదని చెప్పి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన వచ్చి ఏం చేశాడు, 1,20,000 పెట్టుకోమన్నారు. నీ సొమ్ము పోయింది. ఇవాళ ప్రజలు కూడా చదువుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఇవాళ ప్రజలు, పేదవాళ్ళు లక్షాధికారులు అవ్వాలంటే వాళ్ళు చదువుకోవాలి, ఆఫీసర్లు అవ్వాలనే తపనతోటి జగన్మోహన్ రెడ్డి గారు చదివిస్తే ఇవాళ దాన్ని నీరు గార్చి మరి అమ్మఒడిని కొండెక్కించారు. మరి అలాగే మరి ఫీజు రీయింబర్స్మెంట్ కొండెక్కించారు, రైతు భరోసాని కొండెక్కించారు. రైతులను పాలు చేసిన నువ్వు 45 సంవత్సరాల ఇండస్ట్రీ అని ఎప్పుడూ